పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతని పిలిచేయాల కదా మరి మోతవారి ఏం అంగడు ముంగటేసుకున్నాడు ఆర్చుకుందాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? లక్ష్మి ఇక నేను పోతానా ఇంటికాడ కోళ్ళు బర్రెగిత్త పైలం మరి ఇక దబ్బున వానగిత్త గచ్చగొచ్చేది ఉంచే బయటికి గిత్త వెళ్ళకే అసలుకే నువ్వు బక్క పీనుగవు దబ్బున వరదలలో కొట్టుకపోయినావు అనుకో ఇక నిన్ను ఎంక్లాలు లేక నేను చావాలి. సరే సరే మాగా సిద్ధర్ గిట్ల అన్ని సంచిలో పెట్టుకొని పట్టుకొని పోతానా. అరే నీ సజ్జి కూడా పట్టుకొని పోతానా కానీ తీయా నువ్వు అయితే పైలంగుండు. అగ్గో ఎటయ్యో సద్ది ముల్లె చదురుకొని ఎటు పోతున్నావు? ఎటనా తీర్థయాత్రలు చేసేందుకు పోతున్నావా ఏంది? మారే సరే పోతాను ఇక. అరే నువ్వు కూడా వచ్చినావు అనుబుద్ధిగా. నేను వచ్చటాలకు మరి ఎన్ని రోజులు పడుతుందో ఏమో తెలియదు. 2-3 రోజులు అటే ఉండాల్సి వస్తుంది కావచ్చు. నువ్వు అయితే జర్రంత ఇంటి మొక్కన చూసుకుంటుండు. అట్లనే మాపటాలు అయిందంటే ముసలిదానికి ఫోన్ చేసి జర్రంత మంచి షెడ్యూల్ అరుచుకో మరి. పుణ్యం ఉంటే నీకు దండం పెడతా. అరే ఇంతకు ఎటు పోతున్నావో చెప్పమంటే మంచి చెడు అని ఈకలు తోకలు చెప్తున్నావు ముసలోడా. ఇంతకు ఎటు పోతున్నావో అది చెప్పే ముందు. వానలు ఎలిచే పొలంలో నాటేసి దగ్గర 20-25 రోజులు అవుతుంది. వేసిన కానుంచలు దానికో మందు లేదా మాకు లేదా ఈరాం లేకుంటే వానలు కొట్టుడు చేయబట్టి ఇప్పుడన్నా పోయి 2-3 ఊరియా బత్తాలు తీసుకొచ్చి వేద్దామని ఊరియా బత్తాల కోసానికి పోతాను. ఊరియా బత్తాలకు పోతే సద్దులు సెద్దర్లు ఎందుకే? ఎన్ని రోజులని పోతావు చెప్పు? నడింట్లో ఉండి వండిన కూడును తలరిండా పెట్టుకొని కెక్క తినే నీకు ఏడేర్పడుతుందే మా రైతుల కట్టాలు. ఊరియా బత్తాల కోసం మా రైతులు ఎంతగానో లైన్లు కట్టిరు ఒక పారి చూడు నీకే తెలుస్తుంది. చూసినా లైన్లు ఎట్లున్నాయో. ఇక నేను ఆ లైన్లో నిలబడితే నాకు ఊరియా బత్త దొరికేటాలకు ఎన్ని రోజులు పట్టాలి ఏం కథ. అందుకే ఎన్ని రోజులైనా మంచిగా 2-3 రోజులు ఆన్నే తింటా ఆన్నే ఉంటా ఆన్నే పంట ఊరియా బత్త పట్టుకొని వస్తా. లేకుంటే నా వరి పంట సత్యనా చేయతట్టున్నదే తల్లి. ఎత్తనన్నా చేసి ఊరియా బత్త సంపాదించుకోవాలి మరి. అవును నిజమేనే. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏడ చూడబోయినా రైతులకు ఈ యూరియా తిప్పలు తప్పుతలేవు. మరి మైమగల్లో మహారాజు మన రేవంత్ రెడ్డి సారు మా పంట పొలాలకు కావాల్సిన అన్ని ఊరియా బత్తాలు ఎందుకు తెప్పిస్తలేడో ఏం పాడో అదే అర్థమవుతలేదు నాకు మరి. అవును నిజమేనే. కేంద్రం నుంచి మన వ్యవసాయానికి సరిపోయేంత యూరియా రావట్లేదని మన వ్యవసాయ మంత్రి తుమ్మల సార్ కూడా చెప్పుకొచ్చిండు. మరి ఆ తిప్పలు ఎప్పుడు తప్పుతుందో ఏం పాడో. మన తెలంగాణ సర్కారు ముందు చూపు లోపమేనో లేకుంటే కేంద్ర సర్కారు మన తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద చూయించే సమితి తల్లి ప్రేమ లోపమేనో అర్థమవుతలేదు. ఎవరి ప్రేమ చేసి ఉంటుందో ఎవరి లోపం ఏందో తెలియదు కానీ వీళ్ళందరూ చేయబట్టి మా రైతులాగమవుతారు కదా ఊరియా బత్తాల కోసరానికి. అవును అది నిజమేనే తాత. మరి ఇన్నేళ్ల కానుంచెల్లి లేని ఈ యూరియా సమస్య ఇప్పుడే ఎందుకు వస్తున్నదో ఏమోనే అర్థమైతలేదు. అర్థమైతలేదు అని అంటే మన సర్కారు ఎంత పంటలు వేస్తారు అని అంచనా వేయకపోవుడు, దానికి ఎన్ని ఊరియా బత్తాల అవసరం ఉంటుంది అని లెక్కలు వేసుకోకపోవుడే ఇగో మా రైతులకు ఇంత గోసబట్టి. కొంతమంది కావాలనే ఏ టెక్నాలజీని ఉపయోగించి ఇసొంటి బొమ్మలు తయారు చేసి సర్కార్ను బద్నాం చేయాలని చూస్తున్నారు అని అంటున్నాడు కాదే మన ముఖ్యమంత్రి సారు. ఇక నేను దాని గురించి మాట్లాడలేనే తల్లి. లైన్లు కట్టి తిప్పల పడుతున్న మా రైతులే చెప్పాలి మరి ఆ ముఖ్యమంత్రి రేవంత్ సార్కు. మరి రైతాంగానికి వ్యవసాయానికి సరిపోయేంత ఊరియా బత్తాలు సర్కార్ దగ్గర ఉన్నప్పుడు మరి ఎందుకు ఇత్తలేరు? చిన్న ధరకు పోయి కడతానులా లైన్లు మా రైతన్నలందరూ పోయి. అవును అది నిజమేనే తాత. యూరియా కొరత లేదు, కొంతమంది కావాలనే ఇట్లా ప్రచారం చేస్తున్నారని మన ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇటు వ్యవసాయ మంత్రి ఏమో యూరియా కొరత ఉన్నదనేది నిజమే అని చెప్పుకొత్తాన్లు. మరి దీంట్లో ఎవరిది రైటో ఎవరిది అబద్ధమో అర్థమే అయితలేదే తాత. ఎవ్వలకు అర్థమైనా కాకపోయినా గత ప్రభుత్వం అప్పుడు లేని ఊరియా కష్టాలు ఇప్పుడే ఉన్నాయి. గత ప్రభుత్వం అప్పుడు పడ్డ రైతు బంధు పైసలు ఇప్పుడు రైతు భరోసా సక్రమంగా పడతలేదు. గత ప్రభుత్వం అప్పుడు ఉన్న రైతు బీమా ఇప్పుడు లేదు. గత ప్రభుత్వం అప్పుడు లేని కరెంటు కష్టాలు ఇప్పుడే ఉన్నాయి. ఎవరైనా కాదు అని అయితే మా రైతుల దగ్గరికి వచ్చి అరుచుకోమ్మను, అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. అయ్యా నువ్వు నేను మాట్లాడుకున్నంత సింపుల్ గా మన నాయకులు ఉండరు గాని నువ్వైతే ఆ యూరియా బత్తాలకు పోయిగా. పెళ్ళంతో పెట్టుకోలేనాడు పెంటను పోయి కొట్టిండట వెనకటికవాడ. రైతుల తిప్పలను తీర్చే సోయి లేదు కానీ వాడు తప్పుడు పోటువలం పెడతాడు, వీడు తప్పుడు పోటువలం పెడతాడు.
సర్కారును అనవసరంగా బదనాములు చేస్తాడు అని మాట్లాడు ఎందుకన్నా చెప్పు. ముసలోడా నీకేమైనా చిక్కున్నదా నీ కొరకు ఎంతసేపు చూడాలే? అరే గట్ల మాట్లాడుతున్నాం ఏంద్రా, గంటగానం చెప్పుకుంటాను. అరే గీ మా తలకా తిక్క ఎదురేటాలకు ముచ్చట పెడితే ఆలస్యమైందిరా అని సిగ్గు గిగ్గు అని మాట్లాడుతున్నాం. లైన్ పెద్ద అయితే పోదా. సరే సరే ఓ పిల్ల కథ ఇంటి మొక్కన ఫోన్ చేసుకుంటుంటే నీకు పుణ్యం ఉంటుంది. చూసింది కదా పబ్లిక్, యాడ చూడమైనా రైతులకు ఈ యూరియా తిప్పలు తప్పుతలేవు కదా. మరి పొరపాటు ఏడ జరిగిందో ఎందుకింత తిప్పలైతున్నదో తెలియదు గాని సర్కారు దయదలిసి రైతులకు కావాల్సిన యూరియా బత్తాలు అందిస్తే వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటారని అనబట్టిండ్రు. యూరియా కోసం రైతులు పడుతున్న తిప్పలు చూసిన పబ్లిక్